మన ఇటువంటి మంచి కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కూడా ఈ పురమందిరంలో మొత్తమని 10 మంది లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకనో మరి నెల్లూరు నగరంలో కళలని కళాకారుల్ని ఆదరించడం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇంత మంచి పురమందిరం మన పూర్వీకులు కట్టించారు. తర్వాత కొంతమంది పెద్దలు దీన్ని మళ్ళా రినోవేషన్ చేశారు. ఇంత మంచి నెల్లూరు నగర నడిబొడ్డులో ఉన్న ఈ పురమందిరంలో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతాయి. మాకు రామ్జీ నాకు చాలా సంవత్సరాల నుంచి మిత్రుడు. ఇలా కార్యక్రమాలకు నేను హాజరవుతున్నాను. ఇప్పుడు అతిథులు, ముఖ్య అతిథులు, గౌరవ అతిథులే ఒక 20-30 మంది ఉన్నారు. వాళ్ళలో మేము ముగ్గురు మాత్రమే వేదిక మీద ఉన్నాం.